అండి. హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. నేను బాగున్నానండి, మీరు కూడా బాగుండాలి అని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ఇప్పుడు ఆల్రెడీ వేసుకున్నాను కదా, సో ఇది వచ్చేసి నేను చాలా డేస్ కింద అయితే తీసుకున్నాను. 3 పీస్ సెట్ అయితే వస్తుంది. సో ఈ డ్రెస్ అండ్ ఇంకొకటి ఉందన్నమాట, ఆ రెండు గురించి అయితే చెప్తాను. ఇవి వచ్చేసి మనకు కుర్తీ సెట్స్ అనమాట. సో ఇది వచ్చేసి 3 పీస్ సెట్ అండి, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. సో ఇది నేను నార్మల్ గా తీసుకోలేదు, ఏంటంటే ఇప్పుడు పేరుకుంటాయి కదా, అంటే బాయ్స్ కిను లేడీస్ కి ఇద్దరికి ఉంటాయి కదా, సో అట్లాగా తీసుకున్నాను అనమాట. సో మా హస్బెండ్ కి నాకు ఇద్దరికి కలిపి కాంబోలో అయితే తీసుకున్నాను. మీకు ఎవరికైనా డ్రెస్ కావాలి అంటే చెప్పండి, నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో నాకు దొరికితే మీకు ఎవరికైనా కావాలి అంటే నేను వెతికైతే పెడతాను అనమాట. సో ఈ డ్రెస్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. టాప్ వచ్చేసి చూసారా, ఇట్లాగా ఏ కలర్ మోడల్లో ఏ కలర్ లైన్ అయితే వస్తుందండి. అంటే సైడ్స్ అయితే మనకు ఇక్కడ లేస్ అటాచ్ చేసి అయితే ఇచ్చారు. సో సేమ్ లేస్ అనమాట. మనకి ఇక్కడ హ్యాండ్స్ కూడా, సో హ్యాండ్స్ కూడా స్టిచెస్ అయితే ఇట్లా ఇచ్చేసారనమాట. ఇది తీసుకున్నప్పుడు నేను ఎల్ సైజ్ అయితే ప్రిఫర్ చేశానండి. సైజ్ మాత్రం చాలా పెద్దదైతే వచ్చింది. సో దాని తర్వాత నేను ఇది స్టిచ్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. సో ఎవరైనా ఇది తీసుకోవాలి అనుకుంటే ఒక సైజు లెస్సే పెట్టుకోండి, ఎందుకంటే సైజ్ చాలా పెద్దగానే ఇచ్చేసారు. ఒకటి రెండు లెస్ పెట్టుకున్నా కూడా మీకు అయితే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. దీనికి వైట్ కలర్ ప్యాంట్ అయితే ఇచ్చారండి. సో వైట్ కలర్ ప్యాంట్ తో పాటు ఇట్లా దుపట్టా కూడా. సో దుపట్టా ఏంటంటే ఇప్పుడు మీరు ఇది చూసారు కదా, సో లైన్స్ కనిపిస్తున్నాయి కదా, బ్లాక్ కలర్ మీద మనకు సిల్వర్ కలర్ ఇట్లా సీక్వెన్స్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సేమ్ దుపట్టాకి కూడా చూడండి, అబ్జర్వ్ చేస్తే మీరు గోల్డ్ కలర్ లో కనిపిస్తాయి అనమాట. గోల్డ్ కలర్ లో లైన్స్ అయితే కనిపిస్తాయి చూడండి. సో ఇట్లాగ ఇచ్చారనమాట కాంబినేషన్. అండ్ కింద బార్డర్ దగ్గర ఏంటంటే ఇట్లాగా గోల్డ్ కలర్ లైన్స్, బిగ్ లైన్స్ అయితే ఇచ్చారు. అండ్ కింద టెజిల్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. మనకు బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ లో కాటన్ ఫ్యాబ్రిక్ 3 పీస్ సెట్ అనమాట. ఇది నాకు అప్పుడు తెలిసి ఇద్దరు కాంబోలో తీసుకున్నాను కాబట్టి అరౌండ్ 600-700 ఆ మధ్యలో పడింది అనొచ్చు, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది నేను తీసుకుని. సో ఎగ్జాక్ట్ గా నాకు ప్రైస్ కూడా గుర్తులేదు. బట్ ఏంటంటే ఇద్దరికి కలిపి ఒక డ్రెస్ ఉండాలి అని చెప్పేసి అయితే ఇట్లాగైతే తీసుకున్నాను. సైజ్ మాత్రం చాలా పెద్దది వచ్చింది. సో ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, ట్రై చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేయడానికి. లేదు అని అంటే మీరు కామెంట్ చేస్తే నేను వెతికైనా కూడా పెడతాను అనమాట. సో ఇట్లాగ ఎక్కడికైనా వెళ్ళిన కాంబోస్ లో ఇప్పుడు చాలా మంది కూడా టీ షర్ట్స్ కానివ్వండి అట్లాగా కాంబోస్ లో వేసుకుంటున్నారు కదా, సో అట్లాగా ఒక పేరు డ్రెస్ ఉండాలి అని చెప్పేసి అయితే ఇది నేను ఆర్డర్ చేశానండి. ఆర్డర్ చేసినప్పుడు పెద్ద సైజ్ వచ్చింది, ఇది మన ఫిట్టే కాదు అని చెప్పేసి పక్కన పెట్టేసాం అసలు వేసుకోకుండా. సో దాని తర్వాత నాకు చాలా రోజుల తర్వాత స్టిచ్ చేయించుకొని ఈ రోజు అయితే తీసుకుని వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే కొంచెం పర్ఫెక్ట్ గా ఉంది. లుక్ అయితే చూడండి ఎలా ఉంటుందో. మనకు బ్లాక్ కలర్ మీద ఇట్లా సిల్వర్ కలర్ వస్తుంది, ఏ లైన్ మోడల్ అనమాట. ఇక్కడ కింద కూడా మనకు లేస్ అయితే వస్తుంది. అండ్ డ్రెస్ వచ్చేసి క్రాస్ కట్ అండి, క్రాస్ కట్ డ్రెస్ అయితే ఉంటుంది విత్ వైట్ కలర్ ప్యాంట్ అండ్ దుపట్టా కూడా. సో దుపట్టా అయితే వెరీ స్మూత్ గా ఉంది, కాటన్ ఫ్యాబ్రిక్, మనకు సమ్మర్ లో బాగా యూజ్ అవుతాయి కదా ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. మనకి ఇది బ్లూ కలర్ లో వస్తుందండి. సో ఓపెన్ చేసి నేను క్లియర్ గా అయితే చూపిస్తాను. సో చూసారా, మనకి ఇది ప్రింట్ అండ్ ప్లెయిన్ రెండు కాంబినేషన్ లో అయితే వస్తుందండి. సో చూడండి ఇదన్నమాట. మనకు నెక్ వచ్చేసి చిన్న వీకెట్ అయితే ఇచ్చారు చూడండి, ఫ్రంట్ లో చిన్న వీకెట్. అండ్ ఇది వచ్చేసి మనకు లేస్ అటాచ్ చేశారు సైడ్, మీరు అబ్జర్వ్ చేస్తే లేస్ అయితే ఉందండి. సో అప్ టు మనకు నెక్ పార్ట్ వరకు అయితే లేస్ అటాచ్ చేసి ఇచ్చేసారు. అండ్ ఓవరాల్ గా ఆ చిన్న కట్ కాకుండా మిగతాదంతా కూడా రౌండ్ నెక్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి మనకు 3/4 హ్యాండ్స్. అండ్ దీనికి కూడా లేస్ అటాచ్ చేసి మనకు ఓన్లీ బార్డర్స్ అయితే ఈ డిజైన్ అయితే ఇచ్చేసారండి, ఫ్లోరల్ ప్రింటింగ్. సో చూసారా, మీకు నెక్ ను అండ్ హ్యాండ్స్ బార్డర్స్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. అండ్ కింద కూడా చూడండి, ఇక్కడ కూడా. సో లాస్ట్ లో మనకి ఏదైతే క్రాస్ కట్ ఉందో, క్రాస్ కట్ తర్వాత ఇక్కడ కూడా సేమ్ లేస్ అటాచ్ చేసి ఇచ్చారు. అంత కింద వచ్చేసి ఫ్లోరల్ ప్రింటింగ్, ఎక్కడైతే బార్డర్స్ ఉంటాయో ఆ బార్డర్స్ కి అయితే ఇచ్చేసారు. సో ఫ్రంటే కాదండి, బ్యాక్ కూడా ఇచ్చారనమాట. సో మీరు ఇక్కడ చూస్తే పైపింగ్ కూడా సేమ్ ఫ్లోరల్ ప్రింటింగ్ లో ఇచ్చేసారు. ఇది వచ్చేసి నేను లార్జ్ సైజ్ అయితే ప్రిఫర్ చేశానండి, చాలా సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సో ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. సో బ్యాక్ సైడ్ మొత్తం ప్లేన్ లో వస్తుందండి. ఎక్కడ కింద అయితే కింద మాత్రం వరకే మనకు ఫ్లోరల్ ప్రింటింగ్ లో ఇట్లాగా బార్డర్ అయితే ఇచ్చేసారు, విత్ లేస్ కూడా ఇచ్చారనమాట. సో సైజెస్ కూడా అన్ని అవైలబుల్ లో ఉన్నాయండి. మేబీ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నట్టున్నాయి, నేను సరిగా చూడలేదు. సో చూడండి,
కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. సో ఇది వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. సో చాలా స్మూత్ గా ఉంటుంది రేయాన్ ఫ్యాబ్రిక్. ఇది బడ్జెట్ లో తీసుకున్నానండి నేనంటే 350 రూపీస్ అలా పడింది అంతే. సో చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు కుర్తీ అండి. సో ప్యాంట్ కూడా, సో ప్యాంట్ అయితే మనకు కాటన్ లో వచ్చిందండి. టాప్ వచ్చేసి రేయాన్ లో వచ్చింది, ప్యాటర్న్ వచ్చేసి ప్యూర్ కాటన్ లో వచ్చింది. సో ఎలాస్టిక్ అన్నమాట ప్యాంట్ అయితే. సో ఎలాస్టిక్ లో ఇచ్చేసారు. లెంత్ అయితే చూడండి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి నార్మల్గా ప్యాంట్ సెట్ లాగా అయితే ఇచ్చేసారు అనమాట. లాస్ట్లో ఇట్లా జస్ట్ ఫోల్డ్ చేసి ఇచ్చేసారు. ఇది ప్లాజో సెట్ అయితే కాదండి, నార్మల్ ప్యాంట్ సెట్ అనమాట. సో నేనైతే సైజు ఎల్ అయితే ప్రిఫర్ చేశానండి. మీకు ఎవరికైనా కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఖచ్చితంగా అయితే వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. సో నేను కెటలాగ్ పిక్ను యాజ్ వెల్ యాజ్ వీడియో రెగ్యులర్గా నేను షార్ట్ వీడియోస్ కూడా లాంగ్ వీడియోస్తో పాటు యాడ్ చేస్తున్నానండి సైడ్. సో కెటలాగ్ మనం తీసుకున్న డ్రెస్ ఒకటేనా కాదా అని చెప్పేసి సో ఇప్పుడు కూడా నేను యాడ్ చేస్తాను. సో దాన్ని బట్టి కూడా చాలా మంది తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ముందుగానే చూసిన తర్వాత భయం ఉంటుంది, ఫిట్టింగ్ ఎలా ఉంటుందో ఏంటో, మెటీరియల్ బాగుందా లేదా అని చెప్పేసి. సో అందుకనేసి నేను షార్ట్ వీడియో తీసి సైడ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఎవరికైనా కావాలంటే ఐటమ్స్ మర్చిపోకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో క్లిక్ చేసి అక్కడి నుంచి అయితే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టేక్ కేర్, బై బై.